అతి త్వరలో 100% కాంగ్రెస్ పార్టీ ఏ మార్పు కోసమైతే ఉచిత హామీలు ఇచ్చిందో ఆ హామీలని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సిందే. 100% యాంటీ గవర్నమెంట్, ప్రజల పక్షాన ఉంటా, మీడియా అంటే ప్రతిపక్ష హోదాలోనే ఉండాలి. 100% నిద్రపోతున్న ప్రతిపక్ష పార్టీలని మందలించే ప్రయత్నం చేస్తా, నిద్రల నుంచి లేపే ప్రయత్నం చేస్తా. ఏ హామీలు ఇచ్చి అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండో ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రిని కూడా అప్పుడప్పుడు మందలించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజలు అల్టిమేట్గా వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాల్సింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నెరవేర్చకపోతున్నాం. కేసీఆర్ ఆగం చేసినట్టు కేసీఆర్ ఆగం చేసిన విషయం ప్రజలకు తెలుసు. కేసీఆర్ ఆగం చేసింది ఇంకోటి ఆగం చేసిన కేసీఆర్ని లోపడేయండి. ఆగం చేసిన కల్వకుట్ట కుటుంబాన్ని తీసుకుని పోయి లోపడేయండి. ఏ దోపిడీ అయితే చేసిరో ఆ దోపిడీ కక్కించి ఉచిత హామీలు మొత్తం నెరవేర్చే ప్రయత్నం చేయండి. ప్రజలారా మీరు ఎప్పటికప్పటికీ అలర్ట్గా ఉండాలి. కొత్త అంశాలు తెరపైకి వస్తూ ఉంటాయి. పబ్లిక్ సమస్యలని డైవర్ట్ చేయడానికి కాళేశ్వరం కమిషన్, లేకపోతే ఈ ఫార్ములా కేసు, లేకపోతే కల్వకుట్ల కవిత కొత్త దుకాణం, ఇటువంటి అంశాలన్నీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ ట్రాప్లో పడొద్దు. మరొకసారి చెప్తా ఉన్నా, 100% ఈ పక్కా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎంత బెదిరించాలన్న ప్రయత్నం చేసినా, లేకపోతే పక్కా తెలంగాణ లేకుండా చేయాలన్న ప్రయత్నం చేసినా కానీ అవసరమైతే ఈ ఛానల్ పోతే ఇంకో వేదిక పైన తెరపైకి వస్తా.